తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులకు హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ ప్రతిష్టను, టీటీడీ అధికారుల ప్రతిష్టను దెబ్బతీశారంటూ నమోదైన కేసులో వాయిస్ శాంపిల్ ఇవ్వాలన్న తిరుపతి కోర్టు ఉత్తర్వులు అమలుపై హైకోర్టు స్టే విధించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తారీఖుకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అధికారుల ప్రతిష్టను దెబ్బతీశారంటూ టీటీడీ ఐటీ శాఖ జీఎం సందీప్ రెడ్డి రమణ దీక్షితులపై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోషల్ మీడియాలో ఉన్న రమణ దీక్షితుల గొంతును గుర్తించేందుకు వీలుగా అతని వాయిస్ శాంపిల్ పరీక్షకు పంపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తిరుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మంగళగిరి ఫారెన్సిక్ ల్యాబ్లో వాయిస్ శాంపిల్ ఇవ్వాలని రమణ దీక్షితులను కోర్టు ఆదేశించింది. దీన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేయగా ఆయన తరపు న్యాయవాది వాడి సీతారాజు శ్యాంసుందర్రావు వాదనలు వినిపిస్తూ తిరుపతి కోర్టు పరిధి దాటి ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం ఇచ్చేలా తిరుపతి కోర్టు ఉత్తర్వులున్నాయని, ఇందుకు నిబంధనలు అంగీకరించవన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తిరుపతి కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.